తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. గత 2 రోజులుగా టోకెన్లు ఉన్న భక్తుల్ని మాత్రమే దర్శనానికి పంపిస్తూ ఉండగా రేపటి నుంచి అందరినీ వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించబోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జితేంద్ర కుమార్ అందిస్తారు. ఆంగ్ల నూతన సంవత్సరాది నాడు కూడా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఇప్పటికే ఆన్లైన్లో లక్కీ డిప్ ద్వారా టోకన్ పొందినటువంటి భక్తులు మాత్రమే వారి కేటాయించిన టైం స్లాట్ సమయానికి తిరుమలకు చేరుకుంటూ ఉండడంతో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ రోజుల్లో లాగే సాధారణంగానే ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిత్యం కూడా 62,000 టోకన్లను టీటీడీ ముందస్తుగానే భక్తులకు ఆన్లైన్లో లక్కీ డిప్ ద్వారా జారీ చేయడంతో నేడు కూడా ఈ 62,000 టోకన్లు పొందినటువంటి భక్తులకు మాత్రమే సోమవారం దర్శనం కల్పిస్తామని చెప్పి టీటీడీ ప్రకటించినటువంటి నేపథ్యంలో టోకన్లు లేనటువంటి భక్తులు ఎవరు కూడా తిరుమలకు రానటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రస్తుతం టోకన్స్ పొందినటువంటి భక్తులే సోమవారం దర్శనార్థం తిరుమలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక రేపటి నుంచి కూడా టీటీడీ ఇప్పటికే ఆన్లైన్లో 15,000 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో పాటు 1,500 శ్రీవాణి టికెట్లను కూడా జారీ చేసింది. ఈ టికెట్లు పొందిన భక్తులతో పాటు నేరుగా స్వామివారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నటువంటి భక్తులు క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్ల ద్వారా కూడా స్వామివారిని దర్శించుకునేలా కూడా ఏర్పాటు చేసింది. దీంతో రేపటి నుంచి కూడా తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరిగే అవకాశం అయితే కనపడతా ఉంది. ప్రస్తుతానికైతే ఎవరైతే టోకన్లు పొందారో వారు కేటాయించిన సమయానికి క్యూ లైన్ వద్దకు చేరుకుంటూ ఉండడంతో 2 నుంచి 3 గంటల్లోనే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కూడా టీటీడీ ఏర్పాటు చేస్తూ ఉంది. దీంతో భక్తులు కూడా టీటీడీ చేస్తున్నటువంటి ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా ఈ ఏటా వైకుంఠ ఏకాదశి పర్వదినాన అలాగే ద్వాదశి పర్వదినాన కూడా ఎటువంటి ఘటనలు జరగకుండానే భక్తులు ప్రశాంత వాతావరణంలో సాఫీగా కూడా స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. 3వ రోజు అయిన నేడు కూడా ఇలాంటి ప్రశాంత వాతావరణంలోనే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి రోజు 67,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 2వ రోజు కూడా ఆ స్థాయిలోనే 68,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నేడు కూడా 67,000 నుంచి 70,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఉదయం ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు స్వామివారి దర్శనం కల్పించిన అనంతరం ఆ తర్వాత నుంచి నిరంతరాయంగా రాత్రి వరకు కూడా ఇప్పటికే ఆన్లైన్లో లక్కీ డిప్ ద్వారా టోకన్లు పొందినటువంటి భక్తులను టీటీడీ స్వామివారి దర్శనానికి అనుమతిస్తూ ఉంది. ఇలా వచ్చినటువంటి భక్తులు క్యూ కాంప్లెక్స్లో గుండా ఆలయం చేరుకొని 2 గంటల నుంచి 3 గంటల్లోనే స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత ఆలయం వెలుపల టీటీడీ ఏర్పాటు చేసినటువంటి నమూనా ఆలయం వద్ద కూడా భారీగా చేరుకొని ఆ నమూనా ఆలయాన్ని కూడా సందర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. బయట ఏదైతే టీటీడీ ఏర్పాటు చేసినటువంటి ఆలయం ఉందో ఆ ఆలయం వద్ద కూడా భక్తుల రద్దీ కనపడుతుంది. క్యూ లైన్లో క్రమంగా భక్తులు ఆలయం లోపలికి వెళ్ళి ఆలయం లోపల ఉన్నటువంటి దేవతామూర్తులంతా కూడా దర్శనం చేసుకుని తిరిగి వెలుపలకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుమలలో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తిరుమల.